ఎన్నికల్లో ఒక కాన్స్టిట్యూషన్ నుంచి సంచలనం సృష్టించింది చెల్లి కర్ణే శిరీష అలియాస్ పరిలక్క. ఆమె అభిమానులు చాలా ఉన్నారు. మేము కూడా ఆమె ఎలక్షన్ టైంలో మేము కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా ఆమె కలిసి అక్కడ మా అవకాశం చెప్పి మా మిత్రుడు అలిగడ్డ గారు మా కొల్లాపూర్ మా చుట్టాలు చూద్దామా అని చెప్పి చెప్పగలిగింది. తన చెల్లి శిరీష కోసం అక్కడికి వెళ్ళి వారికి మా వంట వేరే ఇచ్చి రావడం జరిగింది. వారు కూడా ఈరోజు మా కార్యక్రమానికి పిల్లగానే ఖచ్చితంగా ముందుగా మీరు ఎప్పుడు పరిశ్రమ వ్యవస్థ మాటిచ్చారు. వారు కూడా ఈరోజు మా కార్యక్రమం వచ్చేసారు. వారి ఎమ్మెల్యే వల్ల సంతోషాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హలో పరిలక్క గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి పరిలక్క, రియల్ నేమ్ శిరీష. నేను కొల్లాపూర్ నియోజకవర్గంకి వెళ్ళి రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన. సో ముందుగా జనయత్రి ఫౌండేషన్ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన ఆర్పి సార్ అలాగే సంపత్ కుమార్ సార్కి నా యొక్క నమస్కారాలు. సో మీ సినిమాలను చూస్తాను సార్, సాంగ్స్ కూడా వింటా. మిమ్మల్ని డైరెక్ట్గా కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో 394 సార్లు బ్లడ్ ఇవ్వడం అంటే నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తున్న ఇంత బ్లడ్ ఇవ్వడం వచ్చింది సార్ అని చెప్పేసి. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. సో సార్ లాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. సార్ చెప్పారు కదా, బ్లడ్ ఇస్తే చాలా వీక్ అయిపోతాం, తర్వాత కొన్ని ఉంటాయి మూఢనమ్మకాలు అనేది. ఎగ్జాంపుల్ సార్లు చూసుకుంటే అన్ని సార్లు బ్లడ్ ఇచ్చినా కానీ ఎంత గట్టిగా ఉన్నాడు. సో మీరు కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రండి. ఇంకా మునీర్ సార్ని మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్లో చూసిన, అంతకుముందు ఆయన గురించి నాకు తెలియదు. సో చూసిన తర్వాత ఆయన గురించి ఎంక్వైరీ చేసిన. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఈ ఫంక్షన్కి వచ్చిన పొగడాలి కాబట్టి పొగుడుతున్నా అని కాదు, నా మనస్ఫూర్తిగా సార్కి చెప్తున్నా. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఎట్లుందంటే స్వార్థంతో కూడిన జనాలు ఉన్నారు ఇక్కడ. మన పక్కనోళ్ళు ఏమైనా అయిపోయి మనం మాత్రం మంచిగా ఉండాలి అట్లా ఆలోచిస్తున్న రోజుల్లో, ఎగ్జాంపుల్ మన పేరెంట్సే మనల్ని పోషించే స్తోమత ఉన్నంత వరకు వాళ్ళని మంచిగా చూసుకుంటాం. వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర అనాథ శరణాలయం కానీ అక్కడిక్కడ వదిలేసి వస్తుంటాం. సో చాలా మంది మన ఇంట్లో అన్నం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 రోజులైనా తింటాం, కానీ అది కనీసం బయట ఉన్న కుక్కలకు కూడా వేయడానికి ఆలోచిస్తాం. సో అలాంటిది ఆయన ఎక్కడెక్కడో ఉన్న చాలా మందిని ఆదరించడం అంటే మామూలు విషయం కాదు. పిల్లలకి బుక్స్, బ్లడ్ డొనేట్ చేయడం కానీ, సో ముసలి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం కానీ, చాలా ఫంక్షన్స్లో అలా ఫుడ్ మిగులుతుంది, దాన్ని పడేయడానికి ధరిస్తారు కానీ ఒకరికి ఇవ్వడానికి ధరించరు. సో ఎక్కడ ఫంక్షన్ జరిగినా కానీ ఫుడ్ మిగిలితే చాలా అక్కడ ఉన్నటువంటి చాలా మంది రోడ్ సైడ్ ఉంటారు. సో వీలైతే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయండి. ఏదో ఫంక్షన్కి వచ్చినాం అట్లా తీసుకొని పోతే ఇంత మంచిగా రెడీ అయినాం, మా గెటప్ చేంజ్ అవుతుందేమో, మమ్మల్ని చీప్గా చూస్తారేమో కాదు. మనల్ని ఏ విధంగా చూడాలనేది మనం చేసే పనిని బట్టి ఉంటుంది అన్నమాట. సో మునీర్ సార్ ఇక్కడికి నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. తెలంగాణలోనే కాదు భారతదేశంలో కూడా నెంబర్ 1 ఫౌండేషన్ ఏదన్నా ఉంది అంటే ముందు మనం చెప్పుకునే ఫౌండేషన్ ఏదన్నా అవ్వాలి అంటే జనయత్రి ఫౌండేషన్ అనమాట. సార్ చేస్తున్న మంచి పనిలో నేను కూడా ఈ రోజు నుంచి బాగా పడుతున్నా సార్. సో మీరు కూడా బాగా అవ్వండి. ఆర్పి సార్ చెప్పినట్టుగా ఆస్తులు మన ఏమి రావు, 6 అడుగుల భూమి తప్ప. సో 6 అడుగుల భూమి చాలు కదా మనకి, చాలు కాబట్టి అట్లనే భూములు దానం చేయండి అని నేను చెప్తలేను. మళ్ళీ అక్క దానం చేయమని అన్ని దానం చేసేసిన నాకు పడారు కానీ. సో ఉన్న దాంట్లో మనం చూస్తూ ఉంటాం చాలా బయట విషయాలు. సో వాళ్ళకి ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఎంత సంపాదించినా మనం ఏం తీసుకోలేము, ఎంత సంపాదించినా 3 పూటల కంటే ఎక్కువ తినలేము. ఎక్కువ తింటే మనకే విరక్తి వస్తుంది ఒక ఫుడ్ డైలీ తింటే. సో చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆస్తిపరులు ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ మునీర్ సార్కి హెల్ప్ చేయండి. నేను కూడా ఈరోజు ఈ జనయత్రి ఫౌండేషన్లో భాగంగా ఉంటే మీరందరూ భాగం అవ్వండి. మనందరం కలిసి జనయత్రి ఫౌండేషన్ని భారతదేశంలోనే నంబర్ 1 ఫౌండేషన్గా మార్చేద్దాం. థ్యాంక్ యూ. అతిథులు సాజిద్ ఖాన్ గారు, ఆర్పి పట్నా గారు, సంపత్ కుమార్ గారు, పరిలక్క గారు, శిరీష
అన్న లేవా ఇలాంటి